నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే చౌదరి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో వచ్చేసాము. చూసుకోవచ్చు బ్యానర్. సో నంబర్ అయితే చూసుకోవచ్చు ఇక్కడైతే. సో లోపలికి వెళ్దాం. మనకి ఫస్ట్ విగ్రహం వచ్చేసి లాల్బాగ్ అనమాట. కలర్ అయిపోయింది ఇది వచ్చేసి అయితే చూసుకోవచ్చు. ఇంత డీటెయిల్గా ఉన్నదో మన చౌదరి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో. సో హైట్ వచ్చేసి మనకి ఇంచుమించు 25 feet ఉంటుంది అనమాట. స్మైలింగ్ ఫేస్ చూసుకోవచ్చు. ఎర్ర కలర్ ధోతి ఇచ్చారు మనకైతే. సో ఇటు సైడ్ వెళ్తే అయితే మనకైతే చాలా యూనిక్ ఐడల్ అనమాట. చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో ఐడల్స్ అయితే. సో అమ్మవారైనా కానీ సిట్టింగ్ పొజిషన్ అయినా కానీ చాలా నీట్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు కమలం మీద మన వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు విత్ స్మైలింగ్ ఫేస్. 4 hands ఉన్నాయి వినాయకుడికి వచ్చేసి అయితే. బ్యాక్గ్రౌండ్ అయితే మనకైతే కలర్ అవుతుంది. ఈరోజు అప్డేట్ అయితే ఇదనమాట. బ్యాక్గ్రౌండ్ అనేది అన్న వాళ్ళు అయితే బ్లాక్ కలర్ వేస్తున్నారు. చూసుకోవచ్చు అక్కడైతే అన్న అయితే వేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే యూనిక్ ఐడల్ అనమాట ఇది వచ్చేసి. సో లెఫ్ట్ అండ్ రైట్ మనకైతే టైగర్స్ ఇచ్చారు. వినాయకుడు వచ్చేసి సున్సాన్గా మనకైతే కూర్చొని ఆశీర్వాదం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదో. సో ఇవన్నీ బుక్ అయిపోయినాయి అనమాట. ఏవైతే ట్యాగ్ వేస్తారో అవన్నీ బుక్ అయిపోయినాయి అనమాట. సో ఇది చూసుకున్నాం. సో చూసుకోవచ్చు అన్న అయితే పెయింట్ వేస్తున్నారు బ్యాక్గ్రౌండ్కి బ్లాక్ కలర్. సో వినాయకుడు వచ్చేసి మనకైతే సిట్టింగ్ పొజిషన్లో మనకైతే 4 handsతో ఉన్నాయి. చూసుకోవచ్చు స్మైలింగ్ ఫేస్. సో కలర్ వేస్తే అయితే ఇంకా చాలా మంచిగా అవుట్పుట్ ఇస్తారు మన శ్రీ చౌదరి వారి ఆర్ట్స్ అన్నమాట. సో పక్కన ఇంకో విగ్రహం ఉంది సిట్టింగ్ పొజిషన్లో మనకి విత్ 4 hands. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి అయితే మనకి బంబంబోలో ఇచ్చారు విత్ శేషనాగ్ 5. హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 18 to 20 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడైతే లయన్స్ ఇచ్చారు 5 lions అనమాట. సో వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు సిట్టింగ్ పొజిషన్ ఐడల్ అనమాట విత్ 4 hands. సో వెనకాలైతే నరసింహస్వామి ఉన్నారు. సో ఐడల్ వచ్చేసి మనకు 20 feet, దాదాపు 20 feet ఉంటుంది. సో పక్కనైతే ఇక్కడైతే పామ్ వస్తుంది అనమాట వెనకాలైతే చూసుకోవచ్చు విత్ 4 hands వినాయకుడు వచ్చేసి. ఇది కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే వినాయకుడు ఎంత నీట్గా బాగున్నారు విత్ 4 hands అనమాట. బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు ఇంత డీటెయిల్ ఫినిషింగ్ ఉంటుంది మన శ్రీ చౌదరి వారి ఆర్ట్స్లో. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో మన వినాయకుడు ఎంత నీట్గా బాగున్నారు. సో బుక్ అయిపోయింది అనమాట ఇది కూడా. సో అన్న వాళ్ళు అయితే కలరింగ్ అనేది 2-3 daysలో అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఐ వరకు చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా వస్తుందో మనకైతే. సో పక్కన ఇంకో విగ్రహం ఉంది. ఇక్కడ వచ్చేసి నంది చూసుకోవచ్చు. చెవు ఎంత పెద్దగా ఉందో, నా చెయ్యి ఎంత ఉందంట చూసుకోవచ్చు. విగ్రహం చాలా పెద్దగా ఉంది. ఈజీగా 22 to 25 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే శివుడు ఉన్నాడు అనమాట. పక్కన త్రిశూలం. సో ఈ విగ్రహం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మనకు దాదాపు 25 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. సో భారీ బుజ్జ వినాయకుడు ముంబై స్టైల్ అనమాట మొత్తము. సో ధోతి వస్తే ఇంకా నీట్గా అయితే మనకైతే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట ధోతి కలర్. సో కళ్ళు చూసుకోవచ్చు ఇక్కడైతే మనకైతే ఎంత డీటెయిల్గా ఉన్నాయో.
సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ చౌదరి ఆర్ట్స్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.